తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రైట్, ఒకసారి సివి ఆనంద్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, పూర్తి స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ మేరకు సిఎస్ కె రామకృష్ణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ బి శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవి విరమణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే మే 1న సివి ఆనంద్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారుల్లో సివి ఆనంద్ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టులకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన విషయం తెలిసిందే. అందులో సివి ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ అప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో సివి ఆనంద్ అత్యంత సీనియర్ కావడంతో డీజీపీ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి డీజీపీలు నియమితులైన అందరూ తొలుత ఇన్ఛార్జ్ డీజీపీలుగా బాధ్యతలు నిర్వహించగా సివి ఆనంద్ మాత్రం పూర్తి స్థాయి డీజీపీగా నియమితులు కావడం గమనార్హం. ఇక డీజీపీగా 2028 జూన్ వరకు సివి ఆనంద్ కొనసాగనున్నారు. అయితే 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఏడీజీగా పదోన్నతి పొందిన తర్వాత ఆయన పౌర సరఫరాల కమిషనర్గా, ఆహార కార్యదర్శిగా మరియు పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా 2 ఏళ్లలోపే కార్పొరేషన్ అప్పును 15,500 కోట్ల నుంచి 3,500 కోట్లకు తగ్గించారు. డిసెంబర్ 2021లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల నిర్వహణతో పాటు యాంటీ నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ బ్యూరోల ఏర్పాట్లతో కీలక పాత్ర పోషించారు సివి ఆనంద్. ఇక 2024లో 8 నెలల పాటు ఏసీబీ విజిలెన్స్ డీజీగా పనిచేశారు. ఈ సమయంలో 110కి పైగా కేసులు నమోదు చేసి 192 మంది ప్రభుత్వ అధికారుల్ని అరెస్ట్ చేశారు. 2024లో గణేష్ ఉత్సవాల సమయంలో ఆయన రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సెప్టెంబర్ 2025 నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. బదిలీపై రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. సివి ఆనంద్ తల్లిదండ్రులు చామా దామోదర్ రెడ్డి, యశోదాదేవి రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ మండలం కుంట్లూరు గ్రామానికి చెందినవారు. 1959లో హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. సివి ఆనంద్ 1968 జూన్ 5న హైదరాబాద్ పాత నగరంలోని ప్లేట్ల బుర్జ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. సివి ఆనంద్ విద్యాభ్యాసం విద్యారణ్య ఉన్నత పాఠశాల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఇక నిజాం కాలేజీలో BA, OU ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ MA పూర్తి చేశారు. తన 22వ ఏట మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను క్లియర్ చేశారు. శిక్షణ తర్వాత 1991లో సొంత రాష్ట్రాన్ని కేటాయించారు. 1993లో తన నిజాం కళాశాల సహ విద్యార్థిని లలిత ఆనంద్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు మిలింద్, నిఖిల్ అనే 2 కుమారులు ఉన్నారు. ఇక ఒకసారి మరి సేవల గురించి కనుక మనం డిస్కస్ చేసుకుంటే సివి ఆనంద్కు సంబంధించి ఐపీఎస్ అధికారిగా ఉత్తమ సేవలకు గాను సివి ఆనంద్ పలు సందర్భాల్లో జాతీయ స్థాయిలో పథకాలు దక్కించుకున్నారు. 2002లో రాష్ట్రపతి శౌర్య పథకం, 2004లో అంతరిక్ష సురక్షా పథకం, 2007లో భారత పోలీస్ పథకం, 2014లో భారత ఎన్నికల సంఘం జాతీయ పురస్కారం, ఇక 2017లో రాష్ట్ర పోలీస్ పథకం, 2022లో అతి ఉత్కృష్ట సేవా పథకం లాంటిది ఎన్నో సాధించారు. ఐపీఎస్గా మరి సివి ఆనంద్ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దానికి సంబంధించిన స్టోరీ ఒకసారి చూద్దాం. 1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సివి ఆనంద్ తాను ఐపీఎస్ అధికారిగా ఏ బాధ్యతలు తీసుకున్నా ప్రత్యేకత చాటుకున్నారు. ఐపీఎస్గా శిక్షణ తర్వాత వరంగల్ రూరల్లో సబ్ డివిజన్లో ఏఎస్పీగా నియమితులయ్యారు. ఇక వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్లో ఎస్పీగా, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ నగరం తూర్పు జోన్, సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు. లారీలు, క్రెయిన్లకు కోడింగ్లు ఇవ్వడం ద్వారా హుస్సేన్ సాగర్లో జరిగే మొత్తం గణేష్ నిమజ్జనాన్ని క్రమబద్ధీకరించారు. హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద లేక్ పోలీస్ ఏర్పాటు చేస్తూ సివి ఆనంద్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పటి వరకు ఎంతోమంది ప్రాణాల్ని కాపాడింది. ఐజీగా పదోన్నతి పొందిన సివి ఆనంద్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ కమిషనర్గా 3 ఏళ్లలో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇటువంటి సివి ఆనంద్ స్టోరీ మొత్తం మనం చూసాం. హైదరాబాద్లో అంటే పక్కా హైదరాబాదీ,
హైదరాబాద్లోనే జన్మించి హైదరాబాద్లోనే చదువుకొని ఇక ఐపీఎస్ క్యాడర్ దాకా వెళ్ళాడు. ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయి డీజీపీగా నియమితులవుతున్నారు. సో చాలామంది సివి ఆనంద్ తెలియని వ్యక్తులు ఉండరు. ఆయన పలు సందర్భాల్లో జిల్లాలో పనిచేసినా సిటీలో పనిచేసినా ఇప్పుడు డీజీపీగా నియమితులవుతున్నారు. ఆయనకంటూ సపరేట్ ఒక మార్కును సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి సివి ఆనంద్. ఆయన పేరు తెలియని వ్యక్తులు. సో అటువంటి సివి ఆనంద్ యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపడుతున్నారు. సో చాలామంది వెల్ విషర్స్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ సివి ఆనంద్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది సివి ఆనంద్ రియల్ స్టోరీ, అసలు స్టోరీ.